దేవత 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 అయ్యో నీకు నేనేం అపకారం చేశానని నా తాళి పట్టి చెప్పేశావు దేవత దేవత ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళామే కావాల్సి వచ్చిందా దేవత దేవత తమ్ముడు గారు ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు తొక్కలోది పోయింది నా పెళ్ళాం గారు మీ పెళ్ళాం కాదుగా దేవత శ్రీదేవి పారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు ఇన్సూరెన్స్ చేయండి చెయ్యండి అని మొత్తుకున్నా చేస్తాను చేస్తాను అంటూనే పారిచేస్తానే శరణయ్య గారు ఉన్నది ఇద్దరు మగపిల్లలు వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు బాసు నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిని చూసి ఏడవలో బతులు పోయిన వేళ చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను ఏడుస్తూ నవ్వుతున్నాను. అందుకా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని నా అత్తయ్య గారు. శవాన్ని తీస్తేనే గానీ ఆడాడు పేకాడుకోవడానికి మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవాన్ని లేపండి. అయ్యా పతంగం కానివ్వండి, ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి, తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నీరు క్షారం చంపేస్తాను ఊరుకో తమ్ముడు ఊరుకో. చెట్టంత భారీ అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు ఈ చుట్టూ ఎందుకు? అయ్యో తతంగం కానివ్వండి. శుక్లాం భరద్రం అచ్యుతాయ నమః, శుక్లాం భరద్రం పుచ్చుతాయ నమః, శుక్లాం భరద్రం నిశ్చితాయ నమః. తెల్లబట్టలు తీసుకురండి. ఏమండి మజ్జిగ? మిడ్ నైట్ మధ్య కంటాడు ఈడెక్కడ మొగుడండి బాబో. వెళ్ళి టీ పట్ట. అలాగేనండి పంటలో గంట. థ్యాంక్స్. ఏమండి పంతులమ్మ గారు ముక్కేస్తారా పేకలు కలమంటారా? వేస్తా ఉండండి, ఏమిటా తొందర? అసలే ఇక్కడ ఓ ఈటెక్కిపోతుంటాను. ఇప్పటికి 4 తద్దినాలు 3 పెళ్లిళ్ల సంభావన ఘోరగేశారు. మమ్మీ నేను బయటికి గోయింగ్ ఓ 50 కోటి. కౌంట్ పీకి నేను ఎడుతుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబో? పాతలకి నో గివింగ్ నో గివింగ్. బై గోయింగ్. థ్యాంక్స్. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈల పాటేమిట్రా బాబోయ్? నీ విజిల్స్ నా దగ్గర కాదురా చెత్త నా పుత్ర. నా కొడుకు ఆడెఫ్ఐ అంటే బాబో. పోలీసోడు పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నా కొడుకు ఆడెఫ్ఐ అంటే పిల్ల. గొంతు మార్చావేంట్రా నా కొడుకు? వెరీ గుడ్. నువ్వు ఇలాగే ఈ ఆడాళ్ల పొగురు అణుస్తూ ఉండు. అలాగే బాస్. రావమ్మా రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము లోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒక్కలేదు. అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? కొంపదీసి వాడిని బుట్టలోకి లాగటం లేదు కదా? అబ్బే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు పేకాడికి టైం అవుతోంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నానన్నయ్య. బావగారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా అయ్యో.
ఏమిటో ఏమైంది? పొత్తుగడప నొప్పి వస్తుందండి. అయ్యో 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 ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పోటీలో భరించలేను. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తుగడుపులో నొప్పండి. మెరుకులు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. ఆనందం ఆనందం, ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుటి నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడి పురుటి నొప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో. డాక్టర్ గారు డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అనే త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను ఏమండి ఏమండి, నేను పాపిష్టి వాడినండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి, నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను. కానీ మీరు మాత్రం తాకండి. అయ్యో